మొత్తం వారాలుగా చూసుకుంటానండి. ఈ మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, మొత్తం కాయ తయారీ పూత దశ కాడి నుంచి ఇప్పుడు కాయ తయారీ అయ్యేదాకా దాదాపు 10 సార్లు 15 సార్లు స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. అదే కనుక చేసినా కూడా కాయలు క్వాలిటీ రావట్లా. ఇప్పుడు ఈ కవర్లో కట్టిన కాయలు వల్ల చాలా ఉపయోగం ఉంది. అంటే ఏ పురుగు కూడా ఆశించకుండా, ఏ కీటకాలు ఆశించకుండా ఈ కాయ అయితే కూడా క్వాలిటీగా తయారవుతుంది. అలాగే ఈ చెట్టు మీద సుమారు 1000 కాయలు కాస్తే అన్ని కాయలు కట్టలేము, మొత్తం పైదాకా వెళ్ళి కట్టలేము. స్టాండ్ వేసి కొన్ని కాయల వరకే మేము కట్టగలుగుతా ఉన్నాము. స్టాండ్గా అందినంత వరకు కడతా ఉన్నాం. దీని వరకు అయితే మార్కెట్లో కాస్త కూస్తూ ధర పలుకుతూ ఉంది. మార్కెట్లో ₹1 వస్తుంది. మామూలు కాయలకి అయితే అసలు ధర లేదు, ధర పలికే పరిస్థితి లేదు. అదే ఇక్కడ అంటే మామిడికాయలు పండించే వరకే రైతు పని, తర్వాత అంతా కూడా మార్కెట్కి వెళ్తే దళారీ వ్యవస్థ. అక్కడ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకే మనం అమ్మాలి. ఇదేమైనా పచ్చి సరుకు అవుతుంది. ఏదైనా ఒక రోజు రేపు మాకు నా రేటు నచ్చలేదు రేపు అమ్ముదామంటే కుదరదు. వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేసి వచ్చేసేయాల్సిందే, సమస్య లేదు. అలా ఈ రైతులు కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని కొంతవరకు సబ్సిడీ మీద ఈ మామిడికాయకి కవర్లు ఇవ్వటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది రైతులకి. ఇంకా మెరుగైన ఈ వసతులు దీనికి కల్పించాలని, దీనికి ఎన్ఆర్జీఎస్లో మామిడి రైతులకు కూడా కూలీలు ఇచ్చేలాగా కొంచెం సాయం చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అలా చేస్తే ఇంకా రైతులు ఇంకా మెరుగైన పంట పండించగలరు. అంటే ఇంకా ఉన్న కొద్దీ మామిడి రైతుల పరిస్థితి అంటే కనుమరుగైపోయాయి. నూజివీడులో మామిడి అనేది నూజివీడు చరిత్ర. ఈ నూజివీడులోనే ఇప్పుడు మామిడి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ. అంటే అందరం తీసేస్తున్నారు. పామాయిలని, మొక్కజొన్నని వాటి మీద వెళ్ళిపోతున్నారు అంతర పంటల మీద. అయితే మామిడి కూడా 4 కాలాల పాటు ఉండాలి, రైతు కూడా మేలు శుభంగా ఉండాలంటే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు వేసి పెట్టి ఆ ఫెర్టిలైజర్ కానీ తర్వాత కింద కాంప్లెక్స్ ఎరువులు కానీ అవి కూడా కొంచెం తగ్గించే మార్గం ప్రభుత్వం పట్టించుకుంటే కానీ మెరుగు అవుతుంది, రైతు పరిస్థితి బాగుంటుంది. లేకపోతే ఇంకా ఉన్న కొద్దీ దీనస్థితిలోకి వెళ్ళిపోయి మామిడికాయ కూడా కనుమరుగే పరిస్థితి వచ్చేస్తుంది. అదే మామిడి రైతు ఇప్పుడు ముక్కా మూమెంట్లో అంతా బాగానే ఉన్న పరిస్థితిలో ఇప్పుడు వచ్చేసి ఈ డీజిల్ కొరత కూడా వచ్చి ఇప్పుడు డీజిల్ కొరత కూడా వచ్చి ఏర్పడి దీన్ని కూడా సాగుగా చూపించి ఈ దళాలు దండుకుంటున్నారు. రేట్లు ఒకేసారి ఎలా తీసుకెళ్తున్నారు, ఒకేసారి తీసుకొచ్చి ఎలా వచ్చేస్తున్నారు. తోతాలు వచ్చేసి 4000, 5000, 6000 తీసుకొచ్చేస్తున్నారు. అలాగే ఒక టన్ను కాయలు అంటే దాదాపు 4000 నుంచి 5000 కాయలు వెళ్ళిపోతాయి. ఎంత పండిస్తే మాత్రం సుఖం ఉందండి. తీరా పండించిన తర్వాత ఈ వర్షాలకి, వాతావరణానికి, తుఫాన్లకి అన్నీ తట్టుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తే తీరా అమ్మే టయానికి వచ్చేసి ఇలాంటి సాగులు చూపించి వాళ్ళు కొట్టేస్తున్నారు. దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మా మంత్రి గారు ఇక్కడ నూజివీడులో మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మామిడి పరిశోధన కేంద్రం అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత మామిడికాయలు కూడా ఇక్కడ కమిషన్ బాగా ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా అడ్వాన్స్గా ఇంకా రావాలి. అంటే ప్రభుత్వం కూడా ఎంత ఫాస్ట్గా ముందు ఉంటే మాత్రం రైతులు కూడా అంత ముందు ఉంటారు. దుక్కులు కానీ దుక్కి దున్నటానికి, తర్వాత మందులు వేయడానికి, స్ప్రేయింగ్ చేయడానికి వీటికి ఎకరానికి 50-60 వేలు ఊరినే ఈజీగా అవుతుంది. కానీ ఆదాయం వచ్చేప్పటికీ అది రావట్లేదు, గ్యారంటీ లేని ఆదాయం. ఇది అన్ని పంటలకి ఇప్పుడు మొక్కజొన్న సీడ్ ఇస్తున్నారు, టన్నుకి ఎంత అని రేట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. మిగతా పంటలకి కింటాకి ఎంత అని ఫిక్స్ అయ్యి ఉంటుంది. కానీ మామిడికి రేట్ ఇలా అని ఫిక్స్ అయ్యి ఉండదు. అదే ఇప్పుడు దీని బ్యాడ్ ఈ మామిడికి. ఇప్పుడు మార్కెట్లో ఏం లేదండి, రేట్ ఏం లేదు. ఏదైనా రేటు ఉందే కాస్తా కూస్తా అంటే ఈ కవర్లు కట్టిన కాయలు తప్ప మిగతా కాయలకి అయితే రేట్లు ఏం లేవు. కవర్లు కట్టిన కాయలు టన్ను వచ్చేసి మొన్నటిదాకా ₹1,00,000 ఆ రేంజ్ లో అమ్మింది. ఇప్పుడు 70, 80, 60 అలా అమ్ముతున్నాను. క్వాలిటీ ప్రభుత్వం ₹10 సబ్సిడీ ఇస్తుంది, మిగతాది కూలీలు పెట్టి కట్టిస్తా ఉన్నాం అనమాట. ఎలాగే 10,000, 15,000 అలా ఖర్చు అవుతుంది కూలీలు పెట్టి. ప్రభుత్వం నుంచి కవర్లు అయితే అందజేస్తున్నారు. ఇంకా మెరుగగా ఇంకా అడ్వాన్స్ గా కవర్లు అందజేసి రైతులందరికీ కూడా అందేలాగా చూసి ప్రభుత్వం లేదు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా కూలీలకు కూడా దీనికి అటాచ్మెంట్ చేస్తే కొంత బాగుంటుందండి. రైతు ఇంకా ముందుకు తీసుకెళ్ళి వ్యవసాయానికి అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక ఉన్న కొద్దిగా ఇది కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది. గతానికి ఇప్పుడు పోలిస్తే గతంలో ఫెర్టిలైజర్స్ అంతా కూడా ఈజీగా ఉండేది, తక్కువ ధరలకు దొరికేది.
అలా అది కూడా ఒకసారి 2 సార్లు స్ప్రే చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఫెర్టిలైజర్ వల్లే రైతులు మొత్తం పాడైపోవడానికి కారణం కాయలు డ్యామేజ్ రావడానికి కానీ, కాయలు క్వాలిటీ పోవడానికి కానీ ఆ ఫెర్టిలైజర్ కొడతానే ఉన్నారు. స్ప్రేయింగ్లు ఎక్కువ సార్లు చేస్తే ఏదైనా కంట్రోల్ అయ్యిద్దని ఆశతో ఉన్నారు. అది కొత్తగా వచ్చిన ఈ దోమ పోటు అనేది ఒకటి వచ్చింది కొత్తగా. ఆ దోమ వచ్చిన కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎన్నిసార్లు స్ప్రే చేసినా కేవలం ఆ దోమల దాని ఆ కీటకాల వల్లే ఇదంతా మామిడికాయని వదిలేసే పరిస్థితికి వచ్చేసారు. అది ఏదైనా కొత్తగా ఫెర్టిలైజర్స్ మందులు తయారీ చేసి దాన్ని తొందరగా కంట్రోల్ నివారణ చేసే పద్ధతులు ఏదైనా ఉంటే అప్పుడు మామిడి రైతులు ఇంకా ముందుకు వస్తారు తప్ప మామిడి మొత్తం మ్యాక్సిమం ఇప్పుడు 50% తీసేశారు. లేదండి, వాతావరణ మార్పులు కొంత ఉంది. మనకి ఇక్కడ సముద్ర గాలుల దగ్గరలో ఉండటం వల్ల కొంత దాని ఆ తేమ శాతంతో కొంత మామిడికాయ కంట్రోల్ క్వాలిటీ పోతుంది. తర్వాత ఇతర కీటకాలు వాతావరణం దాన్ని ఫెర్టిలైజర్ ద్వారా కంట్రోల్ అయిద్దని వీళ్ళు పిచ్చి నమ్మకంతో రైతులు కొడతా ఉన్నాం తప్ప మేము మాకు అసలు దానివల్ల ఏం రిజల్ట్ లేదు. ఏ మందుల వల్ల కూడా రిజల్ట్ లేదు. హార్టికల్చర్ అధికారులు వస్తా ఉన్నారు, వాళ్ళు చెప్పాల్సి చెప్తారు. వాళ్ళు ఎంతవరకు ఆర్గానిక్ మీద వెళ్ళమంటున్నారు. దాని మీద ఏంటంటే ఆర్గానిక్ మీదకి వెళ్తే కొంచెం ఎక్కువ దిగుబడి రాదనే ఆలోచనతో రైతులు ఏమో దాని మీద సుభంగా లేరు. ఎందువల్ల పంట మార్పిడి కోరుకుంటున్నారు రైతాంగం? అదే ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి, ఆదాయం లేదు. ఇదివరకు ఎకరానికి పాత రోజుల్లో 40,000 50,000 వచ్చాయి 20 ఏళ్ల క్రితం. ఇవాళ 50,000 రూపాయలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇన్ని సంవత్సరాలకి పెట్టుబడులు 50,000 పైన దాటిపోతాయి. ఇంకెక్కడ రైతు ఉంటాడు? అందుకనే ఇప్పుడు హెక్టార్కి 1,00,000-1,50,000 ఖర్చు, 1,25,000 ఖర్చు అవుతుంటే వచ్చే ఆదాయం కూడా ₹1,00,000 కూడా రావట్లేదు కదా. సంవత్సరం కాలం పాటు దాన్ని ఎదురు చూసి పండిస్తే ఒకే పంట ఈ మామిడి పంట. ఆ సంవత్సరం కాలం మాకు ఎదురు చూసిన దాని తర్వాత ఇప్పుడు ఏదైనా వర్షాలు కానీ ఇంకా తుఫాన్లు కానీ వస్తే ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా ఆ శాఖ రాలా, మామిడికి ఎదురవ్వాల. కొంతవరకు ఉపశమనంగా ఉన్నారు. ఇక అది వస్తే కనుక వాతావరణం మార్పులు వస్తే అసలు ఏమీ వచ్చే పరిస్థితి కాదు. ఈ సంవత్సరం కూడా కాపేం లేదండి. అసలు మొత్తం మీద 10% ఉంది కాపు. వాతావరణ మార్పు వల్ల పూత వచ్చింది, అంతా డ్రాప్ అయిపోయింది. 90% డ్రాప్ అయ్యి 10% మిగిలింది. అది కూడా మాలాగా ఎవరైనా ఎరువులు కాంప్లెక్స్లు గట్టిగా వాడి 15 సార్లు 16 సార్లు స్ప్రేయింగ్ చేస్తే ఈ పిందలు 4 ఉన్నాయి. అది 4 సార్లు 3 సార్లు వేసిన వాళ్ళకి మొత్తం జీరో, ఏం లేదు. తోటలో కాయలు చూద్దామంటే లేవు. రైతులు కూడా పక్క రైతులను అడుక్కునే పరిస్థితి వచ్చేసారు. మామిడికాయలు తినడానికి కానీ పచ్చళ్ళకి కానీ మామిడి లేదు. అసలు మామిడి సినిమాయే లేకుండా పోయింది. పేరుకే నూజివేడు, మామిడి అయితే లేదు. ఇది ఉన్న కొద్దిగా ఇక దీనికి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసింది. నూజివీడు మన ఆర్టీసీ బస్ స్టాండ్ మీద, ఆర్టీసీ బస్సుల మీద గతంలో నూజివీడు మామిడి అంటే పెద్ద బ్రాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఆ మామిడి పేరు చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఏదైనా మంచి రైతులకి ఉపశమనం కలిగేలాగా ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. మంగుపూరికి వలన కోడిపోయిన వలన బాగా కాయ పడిపోతుంది, నాశమైపోతుంది. అందువలన కవర్ కడితే కొంత దీనివలన లాభం ఉండదని కడతాను. మామూలుగా ఎంత అవుతుంది ఎకరానికి? మామూలు మీకు కాయ తయారవడానికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? పూతకాడ నుంచి ముందు కొట్టిన ఎకరానికి వచ్చేప్పుడు 40,000-50,000 అవుతాయండి. ముందు కొట్లు సగం డబ్బులు వాటికి అయిపోతున్నాయి. అన్ని శుభ్రంగా ఉంటే వస్తాయి. ఇట్లా కవర్లు కట్టకపోతే వాటికి రావు. కవర్లకి చాలా అవుతుంది. అవుతున్నాయి ₹1 వస్తుందని ఆశపడుతున్నారు రైతులు. కవర్లు ఉండడం వల్ల బాగానే ఉంటుందా? కవర్ ఉండడం వల్ల కాయ బాగుంటుందిగా. మంగుపూరికి లేకుండా కోడిపోయిన పడకుండా బాగుంటుంది నీట్గా. చెట్లు ఎక్కేంత కట్టాలంటే ఇబ్బందికరం కదా? చెట్లు పైకి ఎక్కకుండా చేతికి అన్ని బడి కడుతున్నారండి. కొంతైనా వస్తాయి, దీనివల్ల లాభం ఉంటుందని అని కొంతైనా వస్తుందిగా అని. అట్లా ఉండటం వల్ల మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది? కవర్ వంకాయలు కానీ ఇట్లా బాగా ఉంటుంది, కానీ రేటు డబుల్ ఉంటుంది. రేటు ఎలా ఉంది ఈ సంవత్సరం? ఏమి ఉండదండి, సునామీ అంత సునామీ. పెట్టిన ఖర్చు కూడా వస్తుంది? ఖర్చులు రావండి, అసలు సొమ్ములు పోతాయి, జేబులో డబ్బులు పోతుంది తప్ప ఏమి లేదు. రేట్లు లేవండి. మామిడికాయలు కూడా 20,000 25,000 అంటే ఏమవుతుందండి? ఒక్క ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎంత అవుతుంది? తాటర కిరాయి కానీ వాటికి చాలు. అది ఏదో ఇడ్లీ మీద చెట్ల మీద ఉంటున్నాయి, అన్ని కాయలు కోసుకెళ్తుంది తప్ప ఏమి లేదు. రైతు గిట్టుబాటు ఏం లేదు, అసలు ఏమి లేదండి రైతుకి. అసలు ఏమి దీన్ని మామిడికాయ వల్ల లాభం లేదు అసలు రైతుకి. ఏ కాయ అయినా, కలర్ కాయ నుంచి రసం కాయ నుంచి మొత్తం ఏదైనా మంగిపూరికి వచ్చాక కోడిపోయిన వచ్చాక మొత్తం నాశనం అయిపోయింది. మార్కెట్ లో మామూలు కొనాలంటే రేట్లు చెప్తున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు కానీ తప్ప రైతులకి లాభం లేదు. కాయలు శుభ్రంగా ఉంటాను కానీ
ఈ మంగు మచ్చ రాకుండా ఈగపోటు రాకుండా అట్టా కాయలు శుభ్రంగా ఉండటానికి కవర్లు అండి. ఎంత పడుతుంది మామూలుగా మీకు ఖర్చు అవుతుందిగా? ఖర్చు అయిద్ది అంటే కవర్ ₹2 మనం తెచ్చుకొని కట్టుకుంటాం, కూలోళ్ళు పెట్టి కట్టేయటం. ఇప్పుడు అంతా అట్ట కట్టకపోతే కాయలు పనికి రావట్లేదు, చెట్టు అంతా ఎక్కి కట్టాలంటే ఇబ్బందికరమేగా. ఇబ్బంది. అయినా రైతు అన్నది తప్పదు కదా. కవర్లు ఎక్కడ తీసుకొస్తారు ఇవి? ఇప్పుడు మామూలుగా రెడ్డిగూడెంలో దొరుకుతున్నాయి, కంపెనీల సాడు దొరుకుతుంది. ఇప్పుడు కట్టపోతే కవర్కి కాయకి ఏమవుద్ది? మంగు వస్తున్నాయి, ఈగపోటు వస్తుంది, దానివల్ల పురుగు వచ్చేస్తుంది. నీటిగా శుభ్రంగా ఉంటుంది కాయ. మార్కెట్ రేట్ ఉంటుందా? ఉంటాయి.